ఒక్క విషయంలో తప్ప టీమిండియా మిగతా అన్ని విషయాల్లో కూడా డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. T20 వరల్డ్ కప్కి ముందు టీమిండియా నుంచి ఏదైతే పర్ఫార్మెన్స్ ఆశించారో అభిమానులు కానివ్వండి, టీం మేనేజ్మెంట్ కానివ్వండి, సరిగ్గా అదే జరిగింది న్యూజిలాండ్తో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్లో. సిరీస్ని 4-1తో గెలిచింది, అది ఓకే. కానీ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మీదనే అందరూ ఫోకస్ చేశారు. అసలు ఎవరు ఆడతారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. దీనికంటే ముందు అతనికి హాఫ్ సెంచరీలు లేవు, సరైన ఫాము లేదు, 30s కూడా స్కోర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. 240+ రన్స్ స్కోర్ చేశాడు 5 మ్యాచెస్లో. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు, ఒక 30+ స్కోర్ చేశాడు. అంతేకాదు తన స్ట్రైక్ రేటు కూడా అద్భుతంగా ఉంది. అంతేకాదు 196+ స్ట్రైక్ రేటు మెయింటైన్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ ఈ 242 రన్స్ స్కోర్ చేయడానికి. మొత్తానికైతే సూర్య ఫామ్లోకి రావడం అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ సిరీస్లో. ఎందుకంటే తను ఆల్రెడీ పోస్ట్ మ్యాచ్లు తర్వాత కూడా చెప్పాడు, కెప్టెన్ నాయకుడిగా నేను స్కోర్ సాధిస్తే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అది చాలా సంతోషాన్ని ఇచ్చిందని అయితే అని చెప్పాడు. అది ఓకే. ఇక అభిషేక్ శర్మ తన ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ ఎలా ఆడతాడో అలానే చేశాడు తను కూడా. అభిషేక్ శర్మ 2 హాఫ్ సెంచరీలు చేశాడు, 249 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు ఈ సిరీస్లో. మొత్తం ఓవరాల్గా చూస్తే 249 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక అభిషేక్ శర్మ గురించి పెద్దగా చర్చ కూడా అనవసరం, తన ఫామ్ గురించి మాట్లాడడం కూడా అనవసరం, తను ఎప్పుడు అదే ఫ్లోలో ఉంటాడు, ఇది ఎప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక ఇషాన్ కిషన్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇషాన్ కిషన్ అనేది సిలబస్లో లేని అంశము సడన్గా వచ్చింది న్యూజిలాండ్ సిరీస్కి. న్యూజిలాండ్ వాళ్ళు అంటే టూర్కి రావడానికంటే ముందు కూడా ఈ టూర్ సన్నాహాలు జరుగుతున్నప్పుడు కూడా ఇషాన్ కిషన్ అసలు ఎవరికి ఫ్రేమ్లో లేడు, తను ఆడతాడని కానీ T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడని కూడా ఎవ్వరికి అంచనాలు లేవు. అటువంటిది తన డొమెస్టిక్లో ఏదైతే ఫామ్ ఉన్నాడో అంతకు మించిన ఫామ్ చూపించాడు ఈ సిరీస్లో. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, ఇంచుమించు అభిషేక్ శర్మతో సమానంగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. 231 స్ట్రైక్ రేట్తో స్కోర్లు చేశాడు ఇషాన్ కిషన్. ఇక 5th మ్యాచ్లో ఫైనల్ T20Iలో సెంచరీ చేయడం అనేది అయితే హైలైట్ అని చెప్పొచ్చు. 10 సిక్స్లు బాదాడు ఈ సెంచరీలో. అసలు టీంలో ప్లేస్ ఉండకుండా పోయి ఎక్కడో పత్తా లేకుండా పోయినటువంటి ప్లేయరు డొమెస్టిక్లో అద్భుతంగా ఆడి మళ్ళీ ఇక్కడ సెంచరీ చేసి, హాఫ్ సెంచరీ చేసి, స్టాండ్ బై వికెట్ కీపర్గా సెలెక్ట్ అయ్యాడు వరల్డ్ కప్కి. ఇప్పుడు మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్గా ప్లేస్ దక్కించుకోబోతున్నాడు ఇషాన్ కిషన్. మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషనే వికెట్ కీపింగ్ కూడా చేశాడు. సరే, అది తనకి ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ కన్ఫర్మ్ అని చెప్పకనే చెప్పారు, అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా తను మరి యాక్చువల్గా ప్లాన్ ఏంటో కూడా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు మనకి పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. సూర్య ఏం చెప్పాడంటే, సంజు శాంసన్ని 3 మ్యాచ్ల్లో వికెట్ కీపింగ్ చేపిద్దాం అనుకున్నారంట, మిగతా 2 మ్యాచ్ల్లో ఇషాన్ కిషన్తో వికెట్ కీపింగ్ చేపిద్దాం అనుకున్నారంట. కానీ 4th మ్యాచ్ ఇషాన్ కిషన్ ఆడలేడు చిన్న నిగిల్ వల్ల, కాబట్టి ఆ మ్యాచ్లో అతనికి వికెట్ కీపింగ్ అంటే మ్యాచ్లోనే ఆడలేదు కాబట్టి ఇంకా ఛాన్స్ రాలేదు, కాబట్టి 5th మ్యాచ్లో అతనికి వికెట్ కీపింగ్ అవకాశం ఇచ్చారు. సో మొత్తానికి సంజు శాంసన్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ సూపర్ హిట్ అయ్యారు ఈ సిరీస్లో. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్. సో వీళ్ళందరూ కూడా బ్యాటింగ్లో సూపర్ సక్సెస్ అయ్యారు. వీళ్ళందరి గురించి కూడా ఇప్పుడు శివం దూబేది మాట్లాడుకుంటే, తను ఒక 15 బాల్స్ హాఫ్ సెంచరీ చేశాడు, ఒక 65+ కొట్టాడు, ఒక 39 రన్స్తో ఏమో స్కోర్ చేశాడు. అంటే ఆల్రౌండర్గాను ఆకట్టుకున్నాడు. 3 మ్యాచ్ల్లో బౌలింగ్ వేసే అవకాశం వచ్చింది శివం దూబేకి, 3 మ్యాచ్ల్లో బౌలింగ్ వేసే అవకాశం వచ్చింది, 3 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా కూడా అంతే, తను కూడా 25+ స్కోర్ చేశాడు ఒకసారి, 42 రన్స్ స్కోర్ చేశాడు ఒకసారి, 3 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే. తను కూడా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు, 6 బాదారు. ఇక ఎట్టొచ్చి మనం లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 4లతో పోటీ పడ్డాయి సిక్సర్లే హై ఉన్నాయి. 17 4లు కొడితే 23 6లు కొట్టారు లాస్ట్ మ్యాచ్లో. 271 రన్స్ స్కోర్ చేశారు, న్యూజిలాండ్ని 225కి ఆల్అవుట్. సో ఇందులో బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పుడు బ్యాటర్ల గురించి మాట్లాడుకున్నాము, ఆల్రౌండర్లు మాట్లాడుకున్నాము. అక్షర్ పటేల్ కూడా డీసెంట్ బౌలింగ్ వేశాడు, 3 వికెట్లు తీశాడు లాస్ట్ మ్యాచ్లో. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, మొత్తానికి 4 మ్యాచ్ల్లో అతను 4 వికెట్లు అయినట్టయింది. ఫస్ట్ మ్యాచ్లో 1 వికెట్ ఏమో తీశాడు అక్షర్ పటేల్.
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హర్షిత్ రాణా కూడా ఆడాడు. 3 మ్యాచ్ల్లో అవకాశం వచ్చినట్టుంది హర్షిత్ రాణాకి. తను కూడా డీసెంట్గానే వికెట్ తీశాడు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఇక పాజీ కూడా లాస్ట్ మ్యాచ్లో పంజా విసిరాడు. 5 వికెట్లు తీశాడు. పాజీ పంజా విసరడము న్యూజిలాండ్ ఒక దశలో గెలుపు దగ్గరికి వస్తుందా, 250 అన్న స్కోర్ చేస్తుందా అనిపించింది. కానీ పాజీ వాళ్ళని మిడిల్ ఓవర్స్లో, ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేయడం అనేది కొంచెం ఈసారి టీమిండియా అతన్ని టెస్ట్ చేయాలనుకుంది కాబట్టి అది కూడా వాళ్ళు చేసేశారు. సో బుమ్రా కూడా ఒక మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు, ఒక మ్యాచ్లో 1 వికెట్ తీశాడు. మిగతా 2 మ్యాచ్ల్లో వికెట్లెస్గా ఉన్నాడు. అంటే ప్రతిసారి బుమ్రానే వికెట్లు తీయక్కర్లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. మరి అటువంటి టైంలో బుమ్రా వికెట్లు తీయని టైంలో మిగతా బౌలర్లు కూడా ముందుకు రావాలి. ఎస్పెషల్లీ పేస్ బౌలర్ల గురించి మాట్లాడుకుంటే హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. శివం దుబేని కూడా బౌలింగ్కి యూజ్ చేస్తారు. ఇక రింకు సింగ్ ఫినిషర్గా తన స్థానాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మ్యాచ్లో 39 కొట్టాడు, ఒక మ్యాచ్లో 44 కొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచి ఫినిష్ ఇస్తున్నాడు మ్యాచెస్కి. సో తను కూడా ఫిక్స్. సో టీమిండియా మొత్తానికి అన్ని బాక్సెస్ని టిక్ చేసింది ఈ సిరీస్లో. బ్యాటర్సు సూపర్ ఫామ్లోకి వచ్చారు, బౌలర్సు ఫామ్లో ఉన్నారు, అటు ఆల్రౌండర్స్ ఫామ్లో ఉన్నారు. రింకు సింగ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. స్పిన్నర్లు కూడా ఓకే, ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ కూడా స్పిన్నర్స్ కూడా డీసెంట్గానే వికెట్ తీశాడు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి 3 ఇన్నింగ్స్లో ఆడే అవకాశం వచ్చింది, 3 మ్యాచ్ల్లో ఆడే అవకాశం వచ్చింది. 3 మ్యాచ్ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి. హర్షిత్ రాణా 3 ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. మొత్తానికి కంప్లీట్ డామినేషన్ చూపించింది టీమిండియా. ఈ సిరీస్ నుంచి టీమిండియాకి ఏమైనా డ్రాబ్యాక్స్ కనిపించాయంటే ఫస్ట్ థింగ్ సంజు శాంసన్ ఫెయిల్ అవ్వడము. 5 మ్యాచ్ల్లో అతను చేసిన రన్స్ 46. మొత్తం 5 మ్యాచ్లు మొత్తం కలిపితే అతను చేసిన రన్స్ 46. మరి T20 హిస్టరీలోనే 4 సెంచరీలు ఉన్నటువంటి సంజు శాంసన్ ఇట్లా బ్యాటింగ్ చేయడం అనేది అయితే ఎవరికి డైజెస్ట్ కాలేదు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ తిరువనంతపురం తన హోమ్ గ్రౌండ్లో జరుగుతోంది. మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, తను ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇక్కడైనా తన ఫేట్ మారుతుందా అనుకున్నారు కానీ అందరూ అది పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు సంజు శాంసన్. మరి వరల్డ్ కప్లో తనకి ఎంతవరకు ఛాన్సులు ఇస్తారు, అసలు ఇంకా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా ఉండడా, మరి ఈ పరిస్థితుల్ని బట్టి ఏ మ్యాచ్లోనైనా దింపే అవకాశం ఉంటుందా అదైతే ఇంకా టీం మేనేజ్మెంట్కే తెలియాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు సంజుని బ్యాక్ చేసిన వాళ్ళు కూడా ఇక సంజు టీంలో లేకపోతే పెద్దగా అడిగే ప్రసక్తి కూడా ఉండదు. ఎందుకంటే అతను ఆడలేదు, అతనికి ఇవ్వాల్సిన అవకాశాలు ఇచ్చారు, ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ కూడా ఇచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా బ్యాక్ చేశాడు, గౌతమ్ గంభీర్ బ్యాక్ చేశాడు. టీం మేనేజ్మెంట్ మొత్తం అతని వెనక నిలబడింది. అయినప్పటికీ కూడా అతనైతే ఇంకా ఫామ్ని చూపించలేకపోయాడు. మరి T20 వరల్డ్ కప్లో జరగబోయే మ్యాచ్ల్లో మరి అతనికి ఎట్లా అవకాశం ఇస్తారు ఏంటన్నది అయితే చూడాలి. క్యాచ్ల విషయంలో టీమిండియా కొంచెం దృష్టి సారించి ఆ స్పిన్నర్లు యొక్క పేస్ బౌలర్లలో కొంచెం రన్స్ లీకేజీని అడ్డుకుంటే కనుక, అంటే ఇప్పుడు ఇండియాలో అన్ని బ్యాటింగ్ పిచ్చెసే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం తిరువనంతపురంలో చూస్తే కూడా బౌలర్లకు ఏమాత్రం సపోర్టివ్గా లేనటువంటి టైంలో సో ఈ రన్స్ లీకేజ్ అనేది జరిగింది. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ విషయంలో. సో వాళ్ళు ఫ్యూచర్ మ్యాచెస్లో అంటే T20 వరల్డ్ కప్లో దాన్ని కొంచెం రన్స్ని కట్టడి చేస్తారని అయితే మనం హోప్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కూడా టెస్ట్ చేశారు. మనం 4వ T20I మ్యాచ్లో చూస్తే 5 బౌలర్లతోనే వేయించారు. అంటే ఉన్న వనరుల్ని ఓన్లీ 5 బౌలర్లే వేస్తే ఎట్లా ఉంటుంది. సరే అఫ్కోర్స్ ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది, అయినప్పటికీ కూడా ఆ మ్యాచ్లో 5 బౌలర్లను యూజ్ చేశారు. మిగతా మ్యాచ్ల్లో 6, 7. నిన్న చివరి మ్యాచ్లో చూసాం మనం, అభిషేక్ శర్మ వేశాడు, రింకు సింగ్ కూడా వేశాడు, 1 వికెట్ తీశాడు, లాస్ట్ వికెట్ తనే తీశాడు. సో ఈ రకంగా అన్నీ టెస్ట్ చేసుకుంది టీమిండియా. టాస్ గెలిచిన తర్వాత మరి నార్మల్గా అయితే చేజింగ్ తీసుకుంటారు, కానీ 5th T20Iలో దానికి విరుద్ధంగా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్లో స్కోర్ కొట్టి వికెట్లు ఇలా తీస్తే మ్యాచ్లు గెలవచ్చు అన్నది కూడా వాళ్ళకు ఒక ప్రాక్టికల్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో మనం అనుకున్నాం కదా అన్ని బాక్సెస్ను చెక్ చేసుకుంటున్నారు, అన్ని బాక్సెస్ను టిక్ చేస్తున్నారని. సో అందులో భాగంగానే మరి చివరి T20 మ్యాచ్లో కూడా కొన్ని ప్రయోగాలు చేశారు, అందులో కూడా సక్సెస్ అయ్యింది టీమిండియా. వరల్డ్ కప్కి ముందు మంచి ప్రిపరేషన్స్తో వెళ్తుంది టీమిండియా. అయితే డెఫినెట్గా వరల్డ్ కప్లోనూ ఇదే ఫామ్ కొనసాగించి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి ఆ టైటిల్ను నిలబెట్టుకోవాలని అయితే మనం విష్ చేద్దాం.
ఈ సిరీస్లో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది? కామెంట్ చేయండి.